వదల బొమ్మాలి వదల రేవంతాన్ని వదిలేదే లేదు. ఈ పారంటే ఏదో సుడి విరిగింది గెలిచిండు. ఉన్న చోట ఉండకుండా అన్ని చోట్ల ఏలు పెడుతున్నాడు. ఊకునేదే లేదు. తెలంగాణకు వచ్చి గాయన అంతేందో చూస్తా. గీ మాటలన్నీ ఎవరన్నారో ఎరకనే కదా, బయటి రాష్ట్రాల లీడరు. మరి రేవంతన్ సార్ మీద గా సార్కు ఎందుకంత కోపము? అసలు ఇంతకు గా పెద్ద మనిషి ఎవలో చూద్దాం పది. పీకే సార్ అంటే దేశంలో తెల్వనోళ్ళు ఎవరు చెప్పుర్రి. రాజకీయ పార్టీల పెద్ద మనుషులంతా ప్రశాంత్ కిషోర్ తోని కలిసి పనిచేయాలి. ఎన్ని కోట్లు ఇచ్చైనా గా సారు సలహాలు తీసుకొని గెలవాలి అనుకుంటారు. కొరిమితోని నెత్తికోకున్నట్లు ప్రశాంత్ కిషోర్ తోని కయ్యం పెట్టుకుంటున్నాడు సీఎం రేవంత్ సారు. అంటే బీహార్ జోలుకొస్తున్నాడు. ఊరుకునే ముచ్చట్నే లేదనబట్టే పార్టీలన్నీ తిరిగి శివరాఖర్కు ఏదో సుడి తిరిగి గెలిచిండు. నాతోని కయ్యం పెట్టుకుంటున్నాడు. ఇక ఊరుకునే ముచ్చట్నే లేదు. ఈ తాప తెలంగాణ పోయి రేవంతాన్ని ఓడిస్తా అని కంకణం కట్టుకున్నాడట. ఇంటర్వ్యూలా ఎక్కడ అడిగినా ముందుగాల రేవంతాన్ని ఒత్తాలన్నట్టే మాట్లాడుతున్నాడు. ఆహా, ఎన్నికల సందర్భంగా రేవంతన్ సారు గిర్ర గిర్ర తిరుగుతున్నాడు కదా. ఇక దేశ రాజకీయాల కూడా అంటే రాహుల్ సారు విలువబట్టే. గీ సారు పెట్టిన గాడిద గుడ్డు స్కీములు చూసి జనం మురిసి ఓట్లేసిర్రు. గవి అమలు చేయట్లేదని చెప్పకుండా గట్లా గిట్లా గీనంత మోతవరి లేనే లేడు అని నార్త్ దిక్కు ఏతులు పోతున్నారాయే కాంగ్రెస్ ఓళ్ళు. గీ మనిషి చెప్పిన కథలు వాళ్ళు కూడా చెప్పి ప్రచారం చేసుకుంటున్నారు. గా టైంలా నా అంత మోతవరి లేనే లేడు అని మన రేవంతాలు సారేమో అక్కడ ఇక్కడ పుల్లులు పెడుతున్నాడు కావచ్చు. దీంతోని ప్రశాంత్ కుమార్ కు ఒళ్ళు మండినట్లుంది. ఈ తాప ఆయన సక్కదనం చూస్తా తెలంగాణ బొయ్యి మరి పని కట్టుకొని ఓడిస్తానంటున్నాడు. గతంలా పార్టీలకు ఎత్తులు పై ఎత్తులు చెప్పి శానా పార్టీలను గెలిపించిండు కదా ప్రశాంత్ కిషోర్. ఇప్పుడు రాజకీయంలా బిజీగా ఉన్నాడు. అయినా వచ్చి ఓడిస్తా అంటున్నాడంటే ఎంత ఒళ్ళు మండుతున్నదో కదా.